మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో ఎన్నికల సంఘం విఫలమైంది. జనగామ మున్సిపాలిటీలో సరైన ఏర్పాట్లు చేయలేదు. పోలింగ్ కేంద్రం సమీపంలో వీల్ చైర్ ఏర్పాటు చేయలేదు. జనగామ సెయింట్ పాల్స్ స్కూల్ పోలింగ్ బూత్ 47, 48 వద్ద వీల్ చైర్స్ లేవు. దాంతో పోలింగ్ కేంద్రంలోకి వృద్ధులను మోసుకెళ్లాల్సి వస్తోంది. పోలింగ్ కేంద్రం సమీపంలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయలేదు. దీంతో ఎన్నికల సంఘం అధికారుల తీరుపై విమర్శలు వస్తున్నాయి. మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో ఎన్నికల సంఘం విఫలమైంది. జనగామ మున్సిపాలిటీలో సరైన ఏర్పాట్లు చేయలేదు. పోలింగ్ కేంద్రం సమీపంలో వీల్ చైర్ ఏర్పాటు చేయలేదు. జనగామ సెయింట్ పాల్స్ స్కూల్ పోలింగ్ బూత్ 47, 48 వద్ద వీల్ చైర్స్ లేవు. దాంతో పోలింగ్ కేంద్రంలోకి వృద్ధులను మోసుకెళ్లాల్సి వస్తోంది. పోలింగ్ కేంద్రం సమీపంలో మెడికల్ క్యాంపు కూడా ఏర్పాటు చేయలేదు. దీంతో ఎన్నికల సంఘం అధికారుల తీరుపై విమర్శలు వస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, అసలు పోలింగ్ అనంటే మెడికల్ క్యాంప్స్ ఉండాలి అక్కడ నియర్ బై పోలింగ్ స్టేషన్ దగ్గర. అలాగే వృద్ధులను, వికలాంగులను దృష్టిలో ఉంచుకొని వీల్ చైర్స్ ని అందుబాటులో ఉంచాలి ఎన్నికల సంఘం. మరి జనగామలో అయితే ఎన్నికల సంఘం అయితే విఫలమైంది అని చెప్పి అనుకోవచ్చా? పూర్తిగా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగ్ ఏర్పాట్లలో అక్కడ ఉన్నటువంటి సిబ్బంది, ప్రభుత్వం విఫలమైనటువంటి సందర్భం. మేము ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాం, ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశామని స్టేట్ ఎలక్షన్ కమిషన్ చెప్పినటువంటి పరిస్థితి, రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్పినటువంటి పరిస్థితి. అయితే సరైన ఏర్పాట్లు పోలింగ్ కేంద్రాల్లో లేక ఓటర్లు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ముఖ్యంగా వృద్ధులకు సంబంధించి, దివ్యాంగులకు సంబంధించినటువంటి ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్దకు వచ్చినటువంటి క్రమంలో వీల్ చైర్లు అందుబాటులో ఉండాలి. దాంతో పాటు మెడికల్ క్యాంప్ ఒకటి అందుబాటులో ఉండాల్సి ఉంటుంది. పూర్తి స్థాయిలో ఇవేవి అందుబాటులో లేక పోలింగ్ కేంద్రాలకు వచ్చేటువంటి ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగులు అయితే ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. వీల్ చైర్ లేక జనగామ మున్సిపాలిటీ పరిధిలో వృద్ధులు తీసుకువెళ్ళడం అనేది ఇప్పుడు సంచలనంగా మారినటువంటి సందర్భం. పోలింగ్ కేంద్రాల్లో కనీసం మెడికల్ క్యాంప్ కూడా కనిపించినటువంటి పరిస్థితి జనగామ పట్టణంలోని సెయింట్ పాల్ స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ లో కనిపించింది. ఏదైతే 47, 48 పోలింగ్ బూతులుగా ఉంటాయి, ఆ పోలింగ్ బూత్లకు సంబంధించి వీల్ చైర్ లేక వృద్ధులను పోలింగ్ బూత్ లోకి అక్కడ ఉన్నటువంటి యువకులు సహాయం చేసే విధంగా ఎత్తుకు వెళ్తున్నటువంటి తీరు మనకు కనిపిస్తా ఉంది. పూర్తి స్థాయిలో ఏర్పాట్ల విషయంలో పోలింగ్ సంబంధించి పోలింగ్ అక్కడ ఉన్న సిబ్బంది కావచ్చు, ప్రభుత్వం విఫలమైందని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రవికాంత్.